హాయ్ అండి, వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ క్రియేషన్స్. మొన్న మిర్యాలగూడెంలో ఈవెంట్ చేసాము అన్నాం కదండి. అది ఎస్పీ కన్వెన్షన్ హాల్లో చేసామండి. చాలా పెద్ద కన్వెన్షన్ హాల్ అనమాట. అక్కడ ఫంక్షన్ జరిగింది. అక్కడ మేము చేసామన్నమాట. మా టీం మెంబర్సు మా ఖమ్మంపాడు నుంచి మిర్యాలగూడెం 4 hours పైనే ఉంటుందండి జర్నీ. 4 o'clockకి బయలుదేరి ఎగ్జాక్ట్ 8 o'clock కల్లా దిగిపోయారండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మేము టైం సెన్స్ని బాగా ఫాలో అవుతాం అనమాట. మనకి ఈవెంట్ అప్పచెప్పిన వాళ్ళు, ఈవెంట్ ఆర్గనైజర్స్ రాకపోతే ఎంత టెన్షన్ పడతారో మాకు తెలుసు. అందుకనే ఎగ్జాక్ట్ టైంకి మేము వచ్చేస్తాము. ఫంక్షన్ బిగిన్ అవ్వక ముందే ఒక 3 hours ముందే మేము అవన్నీ డెకరేషన్ చేసుకోవాలండి. లేకపోతే అందరి ముందు చేయటానికి అవ్వదు. అలాగే మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోతారనమాట, వీళ్ళు వస్తారా లేదా అని చెప్పేసి. సో మేము ఎప్పుడు కూడా 3 hours ముందే ఉంటాము. ఒక ఈవెంట్ స్టార్ట్ అయ్యింది అని అంటే మనకి ముందు రోజు 2 రోజులు మేము సెట్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే ఎంగేజ్మెంట్కి వేరే డాల్స్ ఉంటాయి, మొత్తం దానికి థీమ్ వేరు ఉంటుంది, పెళ్ళికి వేరే థీమ్ ఉంటుంది, ఓణీలకి అన్నిటికీ కూడా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయండి. దానికి తగిన విధంగా ముందు మేము ట్రావెలింగ్కి సెట్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఇలా సెట్ చేసుకోవాలండి. ఒక్కొక్క థీమ్కి చాలా చిన్న చిన్న మినియేచర్ ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. అలా ఫంక్షన్కి ముందు మేము అందరం సెట్ చేస్తున్నాం అనమాట. ఒక పెద్ద డాల్ తయారు చేసాం. ఇలా మా టీం మెంబర్స్ వీటన్నిటినీ కూడా సెట్ చేస్తున్నారు. ఒక ప్లేట్ డెకరేషన్ అని చాలామంది అనుకుంటారు, కానీ దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి.